వెల్కమ్ టు మై ఛానల్. ఈ వ్లాగ్ వచ్చేసి సాటర్డే రోజు మా స్కూల్లో పాట్లక్ అరేంజ్ చేసుకున్నామన్నమాట. లైక్ ఒక్కొక్క టీచరు ఒక్కొక్క డిష్ ప్రిపేర్ చేసుకొని రావాలి అండ్ అందరం గ్యాదర్ అయ్యి ఒకే దగ్గర లంచ్ చేసామన్నమాట. సో ఇది రీల్ గురించి అని చెప్పి నేను ఈ క్లిప్ తీసుకున్నాను. ఎవరెవరు ఏ ఐటెం చేసుకొచ్చారని చెప్పి నేనైతే చికెన్ చేసుకొని వెళ్ళాను, సాంబార్ కూడా చేశాను. అండ్ మొత్తం టేబుల్ అంతా ఫుల్ అయిపోయింది. లైక్ సలాడ్ నుంచి స్టార్ట్ అయ్యి రైతా పాపడ్ వరకు అన్నీ కంప్లీట్గా ప్రతి ఒక్క ఐటెం అక్కడ ఉంది అన్నమాట. ఫుల్ మీల్సే మాకైతే ఆ రోజు పండగే అని చెప్పాలి. అండ్ వెజ్ అంతా ఒక సైడ్ పెట్టాము, నాన్ వెజ్ వచ్చేసి సపరేట్గా పెట్టేశాము. ఇదేమో సాంబారు, రైతా, గుత్తి వంకాయ, క్యాలీఫ్లవర్ ఫ్రై, టమాటా పచ్చడి, గోంగూర పచ్చడి అండ్ చోలే మసాలా, టమాటో రైస్, వెజ్ బిర్యానీ, పూరి, వడ, ఒక్కటి కాదు ఎన్నున్నాయో, పన్నీర్ కర్రీ, ఇంకా గులాబ్ జామ్ కూడా ఉండింది. సో చికెన్ అంతా కూడా సైడ్కి పెట్టేశాము. సో ఆ రోజు సాటర్డే కూడా ఉండే అండ్ తినని వాళ్ళు కూడా ఉంటారు కొంతమంది అని చెప్పి అదైతే మిక్స్ చేయలేదు, ఇందులో పక్కన పెట్టేశాము. ఇది నేను తీసుకెళ్ళిన చికెన్ అనమాట. ఇది ఇంకొక మేడం తీసుకొచ్చారు, ఇది ఇంకొక మేడము, ముగ్గురం తీసుకొని వెళ్ళాము. సో ఇక్కడ నేను రీల్ గురించి అని చెప్పి ఒక క్లిప్ చిన్నగా యాడ్ చేసుకున్నాను, నా మొబైల్లో తీసుకున్నాను అనమాట. సోంపు, బనానాస్ అన్నీ తీసుకొని వచ్చారు, ఏది మిస్ అవ్వద్దని చెప్పి. అండ్ అన్నీ అరేంజ్ చేశాం కదా. సో వెయిటింగ్ స్టార్ట్ చేయాలి ఇంకా అని చెప్పి, ఎందుకంటే అప్పటికే 1 అలా అయిపోయింది. మాకు రెగ్యులర్గా 12కే లంచ్ ఉంటుంది, ఆ రోజు కొంచెం లేట్ అయిపోయింది కూడా. సో స్టార్ట్ చేస్తే ఇంకా తినాలి అని చెప్పి వెయిట్ చేస్తున్నాము. ఇంకా ఆలోపు మా ప్రిన్సిపల్ మేడంని పిలిచాము, ఇన్ఛార్జ్ సార్ కూడా వచ్చారు. సో వాళ్ళు స్టార్ట్ చేసిన తర్వాత ఒక్కొక్కరు సర్వ్ చేసుకున్నారు. ఎవరు సర్వింగ్కి అని ఎవరు అనుకోలేదు, ఎందుకంటే పర్సనల్గా ఎవరిది వాళ్ళు ఎంత కావాలో అంత వేసుకుంటే బెటర్ కదా అని చెప్పి. సో ఎవరిది వాళ్ళు బఫే లాగా అలా పెట్టేసుకున్నాము. అండ్ హాఫ్ ఆఫ్ ద ఐటమ్స్ పెట్టుకునేసరికి ప్లేట్ అంతా ఫుల్ అయిపోయింది, అన్నీ ఉన్నాయి ఐటమ్స్. నేనైతే కొన్ని ఐటమ్స్ తిననే లేదు. నిజంగా అన్ని వంటలు చాలా అంటే చాలా బాగా అయ్యాయి. ఇక్కడంతా మా జెంట్స్ స్టాఫ్ అనమాట. సో వాళ్ళు కూడా పెట్టుకున్నారు, ఎవరిది వాళ్ళు కంప్లీట్గా వాళ్ళే సర్వ్ చేసుకున్నారు. అంతలోపే ఇక్కడ మా స్వాతి మేడం వెళ్ళి పాపడ్ తెచ్చుకుంది. కొన్ని క్రేజీ థింగ్స్ ఉంటాయి కదా. అండ్ ఇక్కడ ఫుల్ ప్లేట్ ఇలా ఉంటుందన్నమాట. అందులో హాఫ్ ఆఫ్ ద ఐటమ్సే ఉన్నాయి, హాఫ్ కూడా లేవు, ఇంకా తక్కువే ఉన్నాయి. ప్లేట్ అంతా ఫుల్ అయిపోయింది. ఒక్కొక్కరు అలా పెట్టుకొని కూర్చున్నారు. స్టాఫ్ పిల్లలు అందరూ వచ్చారనమాట. సో చాలా బాగా అనిపించింది. మనం ఎంత బయట ఆర్డర్ చేసుకుని తిన్నా, ఏం చేసుకున్నా గ్యాదరింగ్ అయ్యి ఇంట్లో చేసుకున్న టేస్ట్ అది వేరేనే ఉంటుంది. హోమ్ ఫుడ్డే. అండ్ వెజ్ వాళ్ళే ఎక్కువ ఉండే ఆ రోజు, సాటర్డే కూడా కదా. సో వెజ్ వాళ్ళే ఎక్కువ ఉండే, వెజ్ ఐటమ్సే చాలా ఎక్కువ ఉండే, చాలా చాలా బాగా అయ్యాయి అన్నీ. అండ్ ఇక్కడంతా మా జెంట్స్ స్టాఫ్ కూర్చున్నారు, ఇంకా ఉన్నారు. ఆలోపే నేను కూడా నా ప్లేట్ ఫుల్ చేసేసుకున్నాను ఇంకా తినాలి అని చెప్పి. గులాబ్ జాములు అయితే అప్పటికే అయిపోయాయి, ఆల్మోస్ట్ బాక్స్ మొత్తం ఎంప్టీ అయిపోయింది. అన్నీ కూడా టేస్ట్ మంచిగా అయినాయి అనమాట. ఆలోపే ఎవరో ఏదో అన్నారు, నవ్వుతున్నాను, మంచిగా అనిపించింది. లాస్ట్లో అయితే నేను అసలు తినలేకపోయాను, నా పొట్ట ఫుల్ అయిపోయింది. అసలు టమ్మీ ఫుల్ అయ్యేలాగా తింటే మంచిగా నిద్ర వస్తుంది. నాకు కూడా నిద్ర వస్తుందేమో అనుకున్నా, బట్ పడుకోలేదు. ఇంకా మిగతా స్టాఫ్ అందరూ కూడా తిన్న తర్వాత సెల్ఫీస్, పిక్చర్స్ అలా ఫొటోస్ తీసుకుంటున్నారు. నెక్స్ట్ ఇంకా అందరికీ ఒక్కొక్క బనానా ఇచ్చేసారు అన్నం తినిన తర్వాత. సో బనానాతోని మా మీల్ కంప్లీట్ అయింది అని నేను అనుకున్నాను, బట్ అవ్వలేదు. తర్వాత ఐస్ క్రీమ్ కూడా తెప్పించారు. ఇక్కడ స్టాఫ్ అందరూ కలిసి ఆయా వాళ్ళకు కూడా ఫుడ్ వడ్డించారనమాట, వాళ్ళే దగ్గరుండి. నిజంగా అందరూ మంచిగా ఉంటారు ఇక్కడ స్టాఫ్, లేడీస్ కానీ జెంట్స్ కానీ ఆయాస్ కానీ కలిసి మంచిగా వర్క్ చేసుకుంటారు. అంతలోపే ఇంకో రూమ్లో ఇలా డ్యాన్స్ కోసమని సెటప్ చేశారు. సో ఆల్రెడీ బాక్స్ స్పీకర్స్ అవి పెట్టి సాంగ్స్ స్టార్ట్ చేసేసారు. అంతలోపే డాన్స్లు వేసేవాళ్ళు వేస్తూనే ఉన్నారు, ఐస్ క్రీమ్స్ తెప్పించేశారు, అవి కూడా స్టార్ట్ చేసి తింటూనే ఉన్నారన్నమాట. జెంట్స్ స్టాఫ్ అందరూ కూడా డాన్స్ వేస్తున్నారు, చూసి ఎంజాయ్ చేస్తున్నాం మేము. సో ఇలా కూర్చొని ఉన్నాము ఒక రూమ్లో. అంతలోపే మా హై స్కూల్లో జెంట్స్ స్టాఫ్ ఉంటారు. సో సోషల్ సార్ కానీ సైన్స్ కానీ ఇక్కడ డాన్సర్ కూడా వాళ్ళకి స్టెప్స్ చూపిస్తున్నాడు. సో అందరూ అలా ట్రై చేసుకుంటూ చేస్తున్నారు, మంచిగా ఎంటర్టైన్ చేశారు మమ్మల్ని అయితే. బాగా ఎంజాయ్ చేసాం ఆ రోజంతా నిజంగా. సో నాకైతే డే టు రిమెంబర్ అని చెప్పాలి. నేను వెళ్ళిన తర్వాత
నాకు చాలా టైం పట్టింది. లైక్ నేను సెట్ అవుతానో లేనో అనిపిచ్చింది. బట్ వన్స్ అలవాటయిన తర్వాత బానే ఉంది నిజంగా. సడెన్‌గా నేనైతే జాయిన్ అయ్యాను. నాకు ముందు ప్లాన్ ఏం లేకుండే స్కూల్‌లో జాయిన్ అవ్వాలని. అన్‌ఫార్చునేట్‌గా అట్లా వెళ్ళిపోయాను. బట్ వెళ్ళిన తర్వాత కొన్ని రోజులకే నాకు అలవాటయిపోయింది. ఇంకా ఆల్మోస్ట్ 1 ఇయర్ అయిపోతూనే ఉంది. అండ్ ఇక్కడ బాగా ఎంజాయ్ చేస్తున్నారు వీళ్ళైతే నిజంగా. మంచిగా స్టాఫ్ అయితే జెంట్స్ గానీ, లేడీస్ గానీ అందరూ చాలా కలిసి ఏది ఉన్నా గానీ యూనిటీగా చేసుకుంటారు. నాకైతే మంచిగా అనిపిచ్చిందది. అండ్ అంతకన్నా ముందు రోజే మాకు సంక్రాంతి సెలబ్రేషన్స్ కూడా అయినుండే స్కూల్‌లో. సో, ఆ రోజు గూడా ఫుల్ ఎంజాయ్ చేసినాము. అండ్ ఇక్కడ అప్పటికే మాకు కరెంట్ పోయింది. పవర్ పోయేసరికి స్పీకర్స్ ఆన్ అవ్వలేదు. అండ్ ఇంకా అంత్యాక్షరి ఆడదాం, ఆడదాం అని చెప్పి స్టార్ట్ చేశారు. సో, అంత్యాక్షరి గూడా మంచిగా అందరూ టీమ్స్ కిందకి డివైడ్ అయిపోయి బాగా ఆడుకున్నామనమాట. ఓల్డ్ సాంగ్స్, న్యూ సాంగ్స్ అన్నీ గూడా గుర్తు తెచ్చుకొని పాడారు. అండ్ ఆ తర్వాత నేను వెళ్ళి వేరే మేడం వాళ్ళు కోన్స్ తెప్పించుకున్నారు. మెహందీ వేశాననమాట ఒక ఇద్దరు ముగ్గురికి. ఫెస్టివల్ ఎలాగో వస్తుంది గదా! ఇంకా టైం ఉందని చెప్పేసి మెహందీ పెట్టించుకున్నారు. సో, నేను ఈ మేడంకి ఏసాననమాట మెహందీ. ఆ తర్వాత నన్ను గూడా పిలిచి రండి డాన్స్ ఏద్దామంటే, సరే అని ఒక 2 స్టెప్పులేసాను. 'రాను బొంబాయికి రాను' సాంగ్ మీద చేస్తున్నామనమాట ఇక్కడ. దాని తర్వాత వేరే సాంగ్ పెట్టారు. 'ఇదేమిటమ్మ మాయ మాయ' సాంగ్. సో, దీనికి గూడా ఒక 2 స్టెప్పులేసాను. రీల్స్ ఓపెన్ చేయంగానే ఏ సాంగ్ ట్రెండ్ అవుతే అదే వస్తాయి గదా! సో, అవే స్టెప్స్ వేసామనమాట. అందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ పిల్లలు గూడా చాలా యాక్టివ్‌గా ఉంటారిక్కడ. స్టాఫ్ పిల్లలు గూడా. సో, వాళ్ళతో కలిసి చేస్తుంటే నిజంగా చాలా మంచిగా అనిపిచ్చింది. అండ్ దాని తర్వాత ఇంకో సాంగ్ పెట్టారు. మళ్ళీ అది గూడా చేశాను. ఆలోపే నేను వెళ్ళే టైం గూడా అయింది. 4:30 అవుతూనే ఉంది. సో, అందరికీ బాయ్ చెప్పేసి బయటకొచ్చేసాను. మిగతా వాళ్ళకి 5:00 వరకు ఉంటదనమాట. సో, వాళ్ళక్కడే ఉన్నారు. అండ్ ఇక్కడ నేను బాయ్ చెప్పేసి కిందకెళ్ళాను. అంతలోపే మేడము మెహందీ ఏయించుకున్నారు గదా! తను థ్యాంక్ యూ చెప్తున్నారు నాకు. అండ్ మీ అందరికీ గూడా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.